తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో అటు కొత్త పెన్షన్ డబ్బులు 4,016 రూపాయలు, 6,016 రూపాయలు, అంతేకాకుండా మహిళలకు 2,500 రూపాయలు ప్రతి నెల వారి ఖాతాలలో ఈ డబ్బులను విడుదల చేయడానికి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది. ఇక మళ్ళీ చెల్లింపులు చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లుగా భారీగా అప్డేట్స్ అనేది విడుదల కావడం అయితే జరిగింది. ఇక చూసుకున్నట్లయితే ఎవరైతే అర్హులై ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారికి 4,016 రూపాయలు, ఇక ఏకంగా వీరికైతే 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులతో విడుదల చేయాలని, వారి ఖాతాలలో పంపిణీ చేయాలని మొదటిగా ఇటువంటి కేటగిరీ గల పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మాత్రమే ఈ డబ్బులను విడుదల చేయాలని అయితే కసరత్తులు చేయడం అయితే జరుగుతుందంట. అర్హులై పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వివిధ రకమైన 11 రకాల పెన్షన్ లబ్ధిదారులు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, పెలేరియా, డయాలసిస్, ఎయిడ్స్ గల 11 రకాల వికలాంగులు, వృద్ధులు 11 రకాల పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అర్హులైనటువంటి ఇటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఒక పెద్ద అదిరిపోయే శుభవార్తను విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక వివరాలు ఏంటి, ఆ అప్డేట్స్ ఏంటో మనం ఈ వీడియోలో క్లుప్తంగా అర్థమయ్యే విధంగా తెలుసుకున్నాము. ఇక ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ఒకటొకటి ఇప్పటివరకు రావడం అయితే జరిగింది. ఇక నెరవేర్చాల్సింది మహిళలకు 2,500 రూపాయలు కొత్త పెన్షన్ డబ్బులు. రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా ఈ పథకాలను దాదాపు విడుదల చేసేందుకు 99% ఛాన్సెస్ అయితే ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చు. ఇక మొదటిగా ఈ కొత్త పెన్షన్ డబ్బులు మహిళలకు 2,500 రూపాయలు ఎటువంటి జిల్లాలలో మొదటిగా పంపిణీ చేస్తారు, ఎటువంటి వారి ఖాతాలలో ఈ డబ్బులను మొదటిగా పంపిణీ చేస్తారో మనం ఈ వీడియోలో అప్డేట్స్ అనేది తెలుసుకుందాము. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోని చూడండి. అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు. సో తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం. తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు మళ్ళీ చెల్లింపులు చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. గత నెలలో ఏదైతే జూన్ నెల పెన్షన్లు ఏవైతే జమ చేశారో మే నెల పెన్షన్లు పెన్షన్లు జమ చేసినప్పుడు చాలామంది వారి ఖాతాలలో పెన్షన్ డబ్బులు జమ కాలేదంట. వారందరినీ దృష్టిలో పెట్టుకొని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్ అయినటువంటి లబ్ధిదారుల ఖాతాలలో తిరిగి జూలై నెల పెన్షన్లు పంపిణీ చేసినప్పుడు ఆ పెన్షన్ల కింద 2 నెలల పెన్షన్లను విడుదల చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది. ఇక అంతేకాకుండా మహిళలకు 2,500 రూపాయల ప్రతి నెల కింద మహిళలకు 2,500 రూపాయల నిధులను సర్దుబాటు చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైందంట. ఇక రాబోయే ఎన్నికల సందర్భంగా ఈ హామీని కూడా నెరవేర్చుకోవడానికి సిద్ధమైనట్లుగా ఇక్కడ తెలుస్తుంది. ఇక 18 సంవత్సరాల నుండి 54 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలు దీని కిందనైతే అర్హులైనైతే చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఎటువంటి అర్హత గల పెన్షన్లు తీసుకుని వారు దీనికైతే అర్హులైనైతే చెప్పుకోవచ్చు. ఇక అంతేకాకుండా ఇటు కొత్త పెన్షన్ డబ్బులు కూడా ఆగస్టు నెల చివరి వారం నుంచి విడుదల చేయడానికి భారీ ఎత్తున కసరత్తులు అనేది చేయడం అయితే జరుగుతుందంట. ఇక ఎన్నికల హామీ సందర్భంగా ఇచ్చిన హామీ ప్రతి ఒక్కటి నెరవేర్చుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు మనమైతే ఇక్కడ చూస్తున్నట్లుగా గమనించవచ్చు. ఇక ఈ డబ్బులు ప్రభుత్వం ఇచ్చే ప్రతి అర్హత పెన్షన్ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే మీ ఖాతాకి తప్పకుండా ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది మీరు తప్పకుండా చేయించుకొని ఉన్నట్లయితే మాత్రమే మీ ఖాతాలలో ఈ డబ్బులు తొందరగా జమ కావడానికి ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని అయితే మీరు ఇక్కడ గమనించాల్సిందిగానైతే చెప్తున్నాను. ఇక ఈరోజున్న కీలకమైన అప్డేట్స్ అయితే ఇవి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్.